పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా మరి పెద్ద మనిషి ఏ ముచ్చట పట్టుకొస్తాడో అర్చుకుందాం పాండ్రి ఓ మోతవారి ఏం చేస్తున్నావే దా నీకోసమే చూస్తాను వాయి నమస్తే లీడర్ సాబ్ నమస్తే లీడర్ సాబ్ అని పిలుస్తానే నీతోటి కొద్దిగా అంత మంచిగా మాట్లాడే పని ఉన్నది అందుకోసమే అట్లా పిలుతాను పిలవాల్సి వస్తాంది ఏం చేయాలి ఇక్కడ కూర్చొని చిన్నగా మాట్లాడుకుందాం అరే పని అటంక కానీ కూటర్ టాండ్ వేసి గిడికిరా కొద్దిగా మాట్లాడేది ఉన్నది నీతోటి జల్లినే అయిపోతుంది నీకు చాలా ఎంత పని ఉన్నా కూడా జల్లిన కొడతా కదా దాదా అరే ఆ అన్నకి ఏదో పని ఉన్నదని అంటుంటే పని బాట లేని నువ్వు ఏం ముచ్చట పెడతావే పోనీ ఎరాదా అన్నను పోనీ తాగమ్మా నువ్వెందుకు గంతగానో ఇసుక చెడతాను చెప్పు లీడర్ సాబ్ తోటి చాలా మాట్లాడే ముచ్చట్లున్నాయి చాలా వద్దుల కానించి ఎదురు చూస్తాను కానీ సారు దొరుకుతలేడు ఇవాళ ఎత్తలనే చేసి దొరకబట్టాలనే కాపు కాసి దొరకవచ్చినా మాట్లాడి పంపిస్తుందా గంట ముచ్చట మాట్లాడే ఉన్నది నాతోటి అరే ఉన్నది రారా అదే గిడ కూర్చుంటే మంచిగా మాట్లాడుకోవచ్చు అవును అంత ముఖ్యమైన ముచ్చట ఏమున్నది చెప్పు ఇందిరమ్మ ఇల్లు గిట్లా ఇప్పియమంటున్నావా ఏంది ఊళ్ళల్లా కచ్చిక పేదోళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకే చూసి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాళ్ళు నేను కచ్చిక పేదోన్నా నాకేం తక్కువ ఉన్నది చెప్పు సరే ఆ ముచ్చట కాదు ఈ లీడర్ సాబ్ తోటి ఏరే ముచ్చట మాట్లాడుతున్నా కానీ లీడర్ సాబు నేను పొలం నాచేసి 2 నెలలు దగ్గరకు వస్తాను వాని కాళ్ళు మొక్కి వీని కాళ్ళు మొక్కి వాని గదవ బట్టి వీని గదవ బట్టి నీళ్లను బతిలాడుకొని పెట్టుకొని ఇక ఎట్లనో తీరుగానైతే గడ్డకు పడేసుకుంటా ఇక ఇంకొక నెల రోజులు అయితే ఆ పొలం ఇక చేతికి వస్తుంది నీ పొలానికి అన్నకు ఏం సంబంధం అని సోదంతా చెప్తున్నా ముసలోడా అరే నువ్వు బాగా ఎగురుతానవేందే ఎలక ముద్దానా ఈ లీడర్ సాబ్ ఏమన్నా నీకు తోక చుట్టమా నువ్వు జరసేపు సైజు నాకు మరి అస్సలే నేను ఎడ్జి మీద ఉన్న మరి నా తెరువుకు రాకు నీ వార్తలు నువ్వు చదువుకో లీడర్ సాబు నాకు ఉన్నది ఎకరం మీద 1 గుంట పొలం ఆ 1 గుంట ఎక్కువ ఉన్నది చేయబట్టి నాకు 2వ విడతల 20 రోజుల తర్వాత రైతు భరోసా పడుతుంది అని చెప్తాడు సరే అది పడుతుందో పడదో అది అటెంక ముచ్చట నాకేం ఎరక గానీ ఖచ్చితంగా పడుతుంది తాత ఏతరో ఎయ్యరో ఆ అన్నకేం సంబంధం అని అడుగుతున్నావు అది చెప్పు ముందు కదా మా రైతులకు రైతు భరోసా ఏస్తామనే 9,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిందట అవి ఏమైనాయో ఇంతవరకు అడ్రస్సే లేదు ఇప్పుడు మేము పండిస్తున్న యాసంగి పంట వరిని కొనేటందుకు మళ్ళా 22,700 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిర్రట అసలు ఈ రూపాయలన్నీ ఏం చేస్తానరా ఏం చేసిందంటే కేసీఆర్ సార్ అప్పుల్లో తెలంగాణ చేసిందట ఎరికేనా నీకు ఒక్కటోసారి కేసీఆర్ సార్ చేసిన 7 లక్షల కోట్ల అప్పు గురించి ఎప్పుడన్నా అడిగినావా నువ్వు రెండోసారి కేసీఆర్ సార్ చేసిన అప్పులో మిత్తులు కట్టుడే సరిపోతుందట ఎరికేనా నీకు మూడోసారి నన్నే కొట్టావు ముసలాట నన్నే కొట్టావా కొట్టుడు కాదు పండబెట్టి పలుగా చీరుతా ఏడికి పోయేది కూసోడా కూసో గుద్దుతా గుడపిత్తు బలిగాడు వాళ్ళు కానీ భోచిడికే అరే ఆ అన్న పోతా అంటే మళ్ళా కూర్చునే పెడతావేమే పంచాయతీ గిట్లా కోల్చుకుంటావా ఏంది ముసలోడా అసలు కేసీఆర్ సారు 10 ఏళ్ల పాలన చేసిన అప్పెంతో ఎరికేనారా నీకు 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అనకు అలకదా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం కేసీఆర్ సారు 10 ఏళ్లలో చేసిన అప్పు 3,87,000 కోట్ల రూపాయలు దాంట్లో సమైక్య రాష్ట్రంగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మన రాష్ట్రం ఏర్పడేటప్పుడు 72,658 కోట్ల రూపాయల అప్పు మనకు పంచితే వాటితోటి కలిపే 3,87,000 కోట్ల రూపాయల అప్పు అయింది మనకు అట్లా చేసిన అప్పులతోనే కేసీఆర్ సారు జిల్లాకో కలెక్టర్ భవంతిని కట్టించిండు మండలానికో గురుకులాన్ని కట్టించిండు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టించిండు యాదాద్రి నరసన్న గుడి కట్టించిండు మెడికల్ కాలేజీలు కట్టించిండు సర్కార్ దవాఖానలు బాగు చేపించిండు రైతులకు రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి ఇటువంటి పథకాలు ఎన్నో చేసిండ్రా రోడ్లు వేపించిండు గుళ్ళు కట్టించిండు బళ్ళు కట్టించిండు ఇట్లా చెప్పుకుంటే పోతే బొచ్చడి పనులు చేపించిండ్రా కేసీఆర్ సారు అవును కేసీఆర్ సార్ ఏలిన 10 ఏళ్లల్లా చేసిన అప్పుల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్ బుక్ 2024 కుల్లంకుల్లా చెప్పింది ఇప్పుడు మన నల్లమల పులిబిడ్డ రేవంతాల్ సార్ సర్కార్ కాడికి అద్దం మన రేవంతాల్ సార్ సర్కారు గద్దెనెక్కి 2 సంవత్సరాల 2 నెలల 10 దినాలల్లా చేసిన అప్పెంతో ఎరికేనారా నీకు తెలితే చెప్పరా అది నన్ను అడుగుతాను మళ్ళా నేను చెప్పుడు కాదు గాని మన నల్లమల పులి రేవంతాల్ సారు అసెంబ్లీలోనే చెప్తాండు ఇను 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష ఎప్పటి నుంచి 1/12/2023 నుంచి అధ్యక్ష బాగా సభ్యులందరూ వినాలి మంచిగా నాటిను 28/2/2026 వరకు
దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు విన్నావా? మన రేవంతాల్ సారు గద్దెనెక్కిన 2 ఏండ్ల 2 నెలలనే 3,47,294 కోట్ల రూపాయల అప్పు చేసిండట. ఆ అప్పుతోటి ఏం చేసిండ్రా? ఓ బళ్ళు కట్టించిందా, ఓ గుళ్ళు కట్టించిందా, ఓ రోడ్లు వేసిందా, లేకుంటే ఓ ప్రాజెక్టు కట్టి రైతుల పొలాలకు నీళ్లు బారిచ్చిందా? చెప్పురా చెప్పురా చెప్పు చెప్పురా. అయ్యో అయ్యో, ఆ అన్నని గంటగానం కొట్టక ముసలోడా. డబ్బు నేనన్న ఆయపట్ల తాకుతే పానం పోతదే. 6 గ్యారెంటీల అమలు కోసం అప్పు చేస్తాను కావచ్చే. గద్దెనెక్కిన 100 రోజులనే అమలు పడతా అన్న 6 గ్యారంటీలల్లా మీ రేవంతాల్ సారు మా ముసలోళ్లకు 4,000 రూపాయల పింఛన్లు ఇస్తాండా, నిరుద్యోగ భృతి ఇస్తాండా, 2 లక్షల ఉద్యోగాలు వేసిండా, చదువుకునే ఆడపిల్లగాళ్లకు స్కూటీలు ఇస్తా అని ఇస్తాండా, పెళ్లి చేసుకునే ఆడపిల్లగాళ్లకు తులం బంగారం ఇస్తాండా, ప్రతి మహిళకు నెల నెల 2,500 రూపాయలు ఇస్తాండా, మా రైతులకు 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తాండా, మాకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి చేసిండా, ప్రతి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ బళ్ళు కట్టిస్తానన్నాడు, కట్టించిండా. అసలు ఏం చేస్తానని ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తారా? చెప్పురా చెప్పు. అరే 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తుండ్లు కాదే, మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని కూడా నడిపిస్తున్నారు కాదా. ఇక 500కే గ్యాస్ బుడ్లు కూడా ఇస్తున్నారట. 3 ముచ్చట్లదానా నువ్వు ఎప్పుడు మాట్లాడినా 3 ముచ్చట్ల ముందటేసుకుంటానవేంటే? మహిళలకు ఫ్రీ బస్ అని అంటాను కదా. ఈ 2 ఏళ్లలో నా ముసలి ఏడికి పోయింది లేదు, వచ్చింది లేదు. ఇక 500 రూపాయలకే గ్యాస్ బుజ్జి అంటావా? ఆ జోలి తీస్తేనే నాకు ఏ నుంచో సుర్రగా కాలుతాంది. ఆ 500 రూపాయలకే గ్యాస్ బుజ్జి ఎవరికి వస్తుందో వాణ్య మైక్ల ముంగడికి వచ్చి చెప్పుమాను. వామ్మో, మా ముసలోడు ఇవాళ బాగానే ఫైర్ మీద ఉన్నాడు కదా, ఇంకెక్కువ మాట్లాడొద్దు. మీరు అన్నట్టు కేసీఆర్ సారు 10 ఏళ్లల్లో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు, 7 లక్షలు కాదురా 10 లక్షల కోట్ల రూపాయల అప్పే తెచ్చిండు అనుకుందాం. అంటే ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయల చొప్పున అప్పు తీసుకొచ్చిండు. మన నల్లమల పులి ఇప్పుడు తీసుకొచ్చిన అప్పు ప్రకారం ఏడాదికి ఎన్ని లక్షల కోట్ల అప్పు అవుతుందో ఎరికేనారా? సంవత్సరానికి 1,80,000 కోట్ల రూపాయల అప్పు అవుతుంది. 2 ఏళ్లలోనే గిన్ని కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తే ఇంకా 3 ఏళ్ల పాలన ఉన్నది. అంటే ఈ లెక్కన ఇంకా ఎన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తారా? అప్పురా అప్పు చెప్పు. అరే రేవంతాల్ సార్ అప్పులు చేస్తే ఆ అన్నని ఎందుకు గంటగనం కొడుతున్నావు ముసలోడా? ఎందుకు కొడతానా అంటే ముందడి జరుగు మొట్టు. వీడు ఓట్లకు ముంగట నా ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకొని, నా గదవ పట్టుకొని, నా చేతులు పట్టుకొని, తాత కేసీఆర్ సారు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి తెలంగాణను అప్పుల తెలంగాణ చేస్తాండు, మనల్ని బుద్ధ ముంచుతాండు. ఆ దొరను గద్దె దించాలంటే మార్పు రావాలంటే మన నల్లమల పులి బిడ్డ రేవంతాల్ సారు గద్దెనెక్కాలే. కాబట్టి నువ్వు చెయ్యి గుర్తు మీదనే ఓటు గుద్దాలి అని చెప్పిండు. నేను నిజమే అనుకొని నమ్మి చెయ్యి గుర్తు మీద గుద్దుడే కాక మన వాడకట్టలకు చెప్పి తిని, మన ఊరోళ్ళకు చెప్పి తిని, చుట్టుముట్టున్న జనాలందరికీ చెప్పించి వాళ్ళని తీసుకుపోయి చెయ్యి గుర్తు మీద ఓట్లు గుద్దిన. ఇట్లా మన ఊరోళ్ళు, మన మండలం వాళ్ళు, మన జిల్లా వాళ్ళు, రాష్ట్రం మీద ఉన్న జనాలందరూ గుద్దుడి మీద గుద్దుడు చెయ్యి గుర్తు మీద ఓట్లు గుద్ది రేవంతాల్ సార్ను గెలిపించి గద్దె మీద కూర్చుండబెడితే ఆయన కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి తెలంగాణను అప్పుల కుప్ప చేసుకుంటా జనాలను వంగబెట్టుకుంటా గుద్దబట్టే. ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పు? ఆ అన్న నీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగితే ఇప్పుడు ఆ లెక్కలు అన్నని ఎట్లా అడుగుతావు? పోయి ముఖ్యమంత్రి సార్ని అడుగుపో. అగ్గో రేవంతాల్ సార్ని ఎందుకు అడుగుతా? ఆయన నా దగ్గరికి వచ్చి ఓటు అడిగిండా? ఈ బుడ్డ లీడర్లే వచ్చి అడిగిండు, అందుకే ఈ బుడ్డ లీడర్ని అడుగుతానా? అరే గా హైదరాబాద్లో ఇంత దోమల మందు కొట్టిస్తేంద్రా, దోమలు చేయబట్టి జనాలు మస్తు తిప్పలు పడతానట. మీ లీడర్లకు సోయి లేదా? ఆ తిప్పలేందనే సోయి లేదా? మన ఊరి గ్రామ పంచాయతీకి నిధులు పంపించిర్రా? గా తువ్వ మీద ఒక్క తట్టడంతా మొరమన్న పోచిల్ల ఈ 2.5 ఏళ్ళల్లా. సప్పుడు చేయవు. ఈ ముస్లోని పంచాయతీ ఇవాళ ఒడవదమ్మా. మొదలు పెట్టినంటే మా ముస్లోని అప్పుడు ఎవ్వలి తరం కాదు. కాళ్ళకు పెడితే మెడకు పెడతాడు, మెడకు పెడితే కాళ్ళకు పెట్టినట్టే ఎక్కడెక్కడి కానూన్లో తెచ్చి మాట్లాడతాడు. సరే మా రాముల తాత ఏం మాట్లాడుతుండని కాదు కానీ అప్పులు చేసుట్లా మాత్రం అన్ని ప్రభుత్వాలు పోటీ పడ్డట్టే చేస్తున్నాయి. ప్రతి ఏడు అప్పులు పెంచుకుంటూ పోతూనే ఉన్నారు కానీ తగ్గించింది మాత్రం లేదు. ఇక రాబోయే రోజులలోనన్నా ఈ అప్పుల భారం పెరగకుండా చూసుకుంటారో ఏం కథనో చూడాలి మరి.